సాహితీ ప్రియులకు కొల్లు రంగారావు సాహితీ నమస్సులు. రేడియో ద్వారా, పత్రికల ద్వారా నేను మీకు చిరపరిచితుణ్ణి. ఏ ఆలోచన నీకు ఆహ్లాదాన్ని కలిగిస్తుందో ఆ ఆలోచనని సొంతం చేసుకో. నీ ముందు, నీ వెనుక, నీ కుడి ఎడమల వారికి నీ వల్ల ఎంతమాత్రం కీడు కలగనప్పుడు వారికి అనుగుణంగా నడిచి వారి ప్రశంసలకు పాత్రమయ్యేందుకు ప్రయత్నించవలసిన అవసరం ఎంతమాత్రమూ లేదు. నీ ఆలోచనలు ఆచరణ సాధ్యాలై 10 మందికి ప్రయోజనం చేకూర్చేవైతే నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా వాటి వల్ల ప్రయోజనం పొందిన వారు నిన్ను అభిమానంగా చూస్తారు, నిన్నెంతగానో ఆదరిస్తారు కూడా. అయితే నిత్య జీవితంలో ఒకానొక కోపం, ఒకానొక ద్వేషం, ఒకానొక విసుగు, ఒకానొక అసహనం, ఇంకొకటి మరొకటి, ఇవన్నీ వ్యక్తిత్వానికి మచ్చలే తప్ప వన్నె చేకూర్చేందుకు సహకరించేవి కాదు. ఎవరి నోట ఏ మాట నిన్ను గాయపరిచిందని భావించావో అదే మాట ఎట్టి పరిస్థితుల్లోనూ నీ నోట రాకుండా జాగ్రత్త పడగలిగితే, చదువుని బలంగా భావించేవారు సంస్కారం లేని చదివేందుకని ప్రశ్నించేవారు జ్ఞానాన్ని బలంగా ఒకరనుకుంటే, ధైర్యమే అసలు సిసలైన బలంగా తనకున్న బలగాలు చూసి విర్రవీగటం బలహీనతే తప్ప బలం అనిపించుకోదు. వినయంతో బలగాలను పెంచుకుంటూ పోగలగాలి. అదే మనిషికి అన్ని వేళలా అండగా నిలబడుతుంది. సంకల్ప బలం ఒకరు మెచ్చుకుంటే సంపదే బలమని మరొకరు అనుకుంటారు. ఏది బలం? ఎవరు బలవంతులు? ఎందరు శ్రేయోభిలాషులున్నా మరెందరూ నువ్వొకటి నేనొకటి, నువ్వు నేను వేరు కాదనే వారున్నా స్వశక్తికి మించింది మరొకటి ఉండదు కదా. బలహీనతల దురాక్రమణలో బలం బందీ కాకముందే మేల్కొని జాగ్రత్తగా వ్యవహరించటాన్ని మించిన బలం మరొకటి ఉండదు కదా. బలం ఎదుటివారి దుర్మార్గాన్ని సహించదు, అంతకన్నా భరించదు. అలాగని బలహీనునిపై తన ప్రతాపాన్ని చూపించదు. ఆచితూచి అడుగులు వేస్తూ తనను కాపాడుకుంటూ బలహీనులకు అండగా ఆత్మబంధువై నిలుస్తుంది. బుద్ధిబలం ఒకరిదైతే భుజబలం బలహీనులను హింసించాలనుకోదు. సంఖ్యాబలంపై ఉన్న నమ్మకం నైతికతపై ఉండదు. ధనబలంతో విర్రవీగే వారికి సుగుణ సంపన్నులు కంటికి కనిపించరు. క్షణికావేశాలకు, బలహీనమైన క్షణాలకు సమర్థవంతంగా తిప్పికొట్టగలిగే మనోబలం మానసిక పరిపక్వత గలవారికి సొంతమవుతుంది. ఆకర్షణలకు, ఆడంబరాలకు పెద్దపీట వేస్తుంది ధనబలం. తనకు తిరుగులేదని, ఎదురుండదని ప్రచారం చేసుకుంటుంది కూడా. అందుకు భిన్నంగా జరిగితే పరనిందకు పెద్దపీట వేస్తుంది. కానీ మనోబలం, మనోధైర్యం ప్రతి క్షణం ఆత్మవిమర్శతో మనోవికాసానికి చక్కని దారులను ఏర్పరుస్తుంది.